దాని ప్రపోర్షనేట్ రేట్గా లేరు, సిస్టమ్ దాని ప్రపోర్షనేట్ రేట్గా లేరు, అందుకోసం మేము మా ఒక వర్క్ చేస్తాం అని చెప్పేసి ఒకప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్క 1000 జనాభా ఒక ఆశా కార్యకర్తలు పెట్టే, ప్రతి ఒక్క 2500 జనాభాకి ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ చేసిన ఒక ఎంఎల్ఎస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అని చెప్పేసి వ్యక్తిని మేము సెలెక్ట్ చేసేసి అక్కడ ఆమె ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టించేసి అక్కడ ఆమె నివాసం ఏర్పాటు చేసినట్టు ఉంచి ఆమె దగ్గర 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు ఇవి చేయడానికి ఆమెకి ఎందరూ ట్రైనింగ్ ఇచ్చి ఆ మందులు అక్కడ అందుబాటులో పెట్టేసి ఇవన్నీ కూడా మేము క్షేత్రస్థాయిలో చేస్తున్నాం. ఎక్కడ గ్యాప్ అనేది ఎక్కడ ఉంది మాకు, మేము మా సిస్టంలో గ్యాప్ అనేది లేకుండా ప్రయత్నం చేయడానికి మేము ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్క దగ్గర కూడా మేము కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సో ప్రాథమిక ఆరోగ్యంలో 214 రకాల మందులు ఉన్నాయి, 62 రకాల పరీక్షలు ఉన్నాయి. సో ఈ పరీక్షలను కూడా ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం. 214 రకాల మందులు ఇస్తున్నాం. సో అట్లా 105 రకాల అనేది మొత్తం కూడా మనకి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఇస్తున్నాం. సో అట్లాగే 50 రకాల మందుల్ని సంచార చికిత్స ప్రోగ్రామ్ అని చెప్పేసి పెడుతుంది. వీటిని ప్రతి ఆర్డర్ అంటే ఒక డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఒక డాక్టర్ ఫీల్డ్ విజిట్కి అక్కడ చూసుకుని తెలిసి అక్కడ ఈ మందులని సప్లై చేసి వాళ్ళకి ఉన్నది పార్టీ. మరి ఇంతగా మేము ప్రస్తుతంగా మా వైద్య దీని సేవల్ని మేము విస్తరిస్తూ ఉంటే మధ్యలో గ్యాప్ వస్తాం మాకు అర్థం కాలేదు. అరే మీరు లేదు, మీ సిస్టమ్ లేదు, అందులో సిస్టమ్ లేదు కాబట్టి మేము వచ్చామంటే ఎక్కడ అవకాశమే లేదు. మా సిస్టమ్ ఇది పర్ఫెక్ట్లీ ఆపరేటింగ్. అందరితో ఖచ్చితంగా నిష్ణాతులను పెట్టాము. నిష్ణాతులు వాళ్ళని అక్కడ తరఫీ చేసి నైపుణ్యంగా వాళ్ళని అక్కడ మేము పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మీరు గర్భవతిని చూస్తున్నారు, మీరు నేను అందరికీ కారణం లేదు. గర్భవతిని చూస్తున్నారు, పిల్లల్ని చూస్తున్నారు. ఏ రేషియో అంటే మాకే మేము 100 ఇది ప్రిస్క్రైబ్ చేసాము, వ్యాక్సిన్ ప్రిస్క్రైబ్ అవ్వాలి, డోసేజ్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు చిన్నపిల్లలకి ఎంత డోసేజ్ పెట్టాలనేది పీడియాట్రిక్స్ సంబంధించి దాని దగ్గరగా వెయిట్ దగ్గరగా దాన్ని ఎంత పెట్టాలి, మోతాదు ఏంటి అని చూసుకుని దాన్ని బట్టి పెడతాం. అవన్నీ కూడా వాడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తుంది. మరి ఇంతగా మనం విస్తృతంగా ఉండేటట్టుంటే అట్లా సిస్టంలో అలవాటు అయ్యేటట్టుంటే మరి ఈ సిస్టమ్ని వాళ్ళు ఎందుకు ప్రోత్సహించలేదు, ఈ సిస్టమ్ ఎందుకు పెట్టలేదు ఫస్ట్ నుంచి కూడా. సో ఈ సిస్టమ్ అనేది ఒకప్పుడు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మీరంతా కూడా వచ్చే సంతోషం గడిచింది. కానీ అది ఎత్తిపోయి దానిని ఈ వ్యవస్థ కంటే మీ వ్యవస్థ ఎక్కువైపోయి దానిని అంటే ఆరోగ్యంగా చెలగడం మారుతున్నది చూస్తే ఖచ్చితంగా మేము మీకు అడుగట్ట వేయాల్సిన బాధ్యత మాకు. సో దయచేసి అంటే ఒకటి మామూలుగా మేము ఎప్పుడు కూడా స్థిరంగా చెప్తూ ఉంటాం, మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు చెప్పేసి మన సిస్టంలో ఎక్కడైనా కూడా తల్లి ఆరోగ్యంగా ఉంది, బిడ్డ ఆరోగ్యంగా ఉందంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉందన్నట్టుగా మేము భావిస్తాం. సో అదే రోజులో ఒక నినాదం మేము పెట్టుకున్నాం, ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదు. సో ఈ నినాదంతో మనం చూసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే చిన్నపిల్లల్ని పరీక్ష చేస్తున్నారు, గర్భవతుల్ని చూస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి అనేది నెక్స్ట్ కరెక్ట్, వాళ్ళకి అవగాహన కల్పిస్తాం మేము కూడా. కానీ అది ఆ సిస్టంలో అనేది మీరెంత చేయాలి, వాళ్ళు మీరేది వచ్చారు మీరు, కానీ మీరెంత చేయాలి. సో ప్రథమ చికిత్స మాత్రం అందించాలి, వైద్య సూచనలు మాత్రం చేయాలి. తర్వాత తన దేహంలో ఉండేటటువంటి ఆ వైద్య శాలకు ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళని వెళ్ళమని మనకు సూచిస్తారు. లేదా ఏదైనా కార్యక్రమం పెట్టేటప్పుడు దాని పరంగా వైద్యం ఇది ఇలా చేసుకోవడం ఇలా చేసుకోవడం అని చెప్తారు. నేను వస్తే అసలు మా మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే దగ్గర ఉన్నదానికంటే మీ దగ్గర కట్టలుగా మీకు ప్రిస్క్రిప్షన్ అన్ని కూడా మీ దగ్గర అన్ని ఉన్నాయి. హైయర్ యాంటీబయాటిక్స్ అన్ని కూడా అన్ని మీ దగ్గర ప్రిస్క్రిప్షన్ అన్ని మీ దగ్గర పొందవచ్చు ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు మీకు ఇవన్నీ కూడా, ఏం ఆరోగ్యంగా ఉందని చెప్పి ఇవన్నీ కూడా చేస్తారు. సో దయచేసి సో ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఫైనల్గా మీకు అవగాహన అనుకోండి, ఫైనల్గా బాడీ అనుకోండి. కానీ ఇది మాత్రం ఇక ఇప్పటి నుంచి మాత్రం
ఇటువంటివి చాలా అవ్వడానికి లేదు. సో దాని పరంగానే మీకు అందరికీ కూడా అక్కడ క్లియర్ కట్ గా ఉంది. సో దాంట్లో మనం ఏం చెప్తున్నాం, మీరు చేయవలసినవి ఏమి చేయకూడదు ఏంటి అని చెప్పేసి అక్కడ లిఖించడం జరిగింది. సో కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే నడపాలి. ప్రథమ చికిత్స కేంద్రం పేరుతో మీటింగ్ పెట్టారు. డాక్టర్ ఇందిరా అని చెప్పేసి పెట్టుకొని ఆ ప్రాక్టీస్ బోర్డు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. బాగుంది. ఎవరు ఆ డాక్టర్ అనే నామధేయం ఇచ్చారండి. ఆ డాక్టర్ నామధేయం కావాలంటే 5 సంవత్సరాలు చదవాలి, 1 సంవత్సరం హోస్టల్స్ చేయాలి, లేదా ఇంకా పైన 3 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. సో అప్పుడే ఆ నామధేయం తెలియకుండా జరుగుతుంది. సో డాక్టర్ అనే నామధేయం అసలు బెటర్. ఆ డాక్టర్ నామధేయం పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తారు. సో కేవలం ప్రథమ చికిత్స కేంద్రం అని బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన సంస్థల నుండి స్టేట్ సర్టిఫికేట్ కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలి. ఇది అంటే ఒక్కో దగ్గర ఒక్కో రకంగా సర్టిఫికేట్స్ మీరు ప్రదర్శించుంటారు. అది అంటే ఒక్కో దగ్గర ప్రైమరీ ఇది అంటారు, ప్రైమరీ అంటారు, ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఒక దగ్గర ఏదో ఉప్పు కేంద్రం అంటున్నారు. సో రకరకాలు. బట్ ఐ థింక్ ఓవరాల్ గా మీ దగ్గర మీ లెవెల్లో ఏదైనా నిర్ధారితమైన ఉండేటట్టుంటే దాన్ని అక్కడ ప్రదర్శించవచ్చు. దాన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ పరిగణించు. బట్ అదేమో ఉండేటట్టుంటే మీకు మీ క్వాలిఫికేషన్ పరంగా ఏమన్నా ముందే ఏమన్నా గురించి ఉంటే అదేమన్నా ఉండేటట్టుంటే దాన్ని అక్కడ ప్రదర్శించండి. కేంద్రంలో కేవలం ఫస్ట్ ఎయిడ్ చికిత్స మాత్రమే చేయాలి. సో ఫస్ట్ ఎయిడ్ చికిత్స అంటే మనం ఏమన్నాము, సో కేవలం మీరు అక్కడ వైద్య సూచనలు ప్రాథమికంగా అక్కడ డ్రెస్సింగ్ అంటే వదిలేసేయండి. కుట్లు వేయడానికి మీ దగ్గర మెటీరియల్, తర్వాత అట్లాగే దానికి సంబంధించిన నీడిల్స్ అన్ని బాగుంటాయి. ఇంకేం చెప్పాలి. సో ఫస్ట్ ఎయిడ్ ప్రాథమికంగా దెబ్బ తగిలితే ఆ దెబ్బ కట్టడము, దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అంటే డ్రెస్సింగ్ చేయడము, దానికి సంబంధించిన ఇమీడియట్ గా మాత్రలు ఏమైనా ఉండేటట్టుగా మీరు ఇంపార్టెంట్ ప్రిస్క్రైబ్ చేయడం. అదేమంటే ప్రధాన ఎయిడ్ కేంద్రంలో పక్కన దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్లో కానీ, దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ కానీ, జీజీసీలో కానీ ఇక్కడ ఉంటాయని చెప్పేసి సూచనలు చేస్తూ మనం పంపించాలి. వాళ్ళకి చేయకూడదు. అల్లోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ క్లినిక్ నడపడానికి వీలు. అల్లోపతి ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ అల్లోపతి. అల్లోపతి అంటే మనం ప్రస్తుతం మేము చూస్తున్న విభాగం. సో దీనికి సంబంధించిన ఇంగ్లీష్ మాట్లాడే మామూలుగా నామూలుగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఏవి కూడా మీరు ప్రిస్క్రైబ్ చేయడానికి లేదు. మీరు దాన్ని అది మీరు మీ చేతితో వాడని చెప్పడానికి లేదు. రోగులు మందులు రాయడం కానీ, ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ చేయడానికి కూడా అర్హులు కాదు. సో ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఐవి ఫ్లూయిడ్స్ కానీ, సెలైన్ కానీ, ఇది ఏ రకమైన ద్రావణాలు కానీ పెట్టడానికి లేదు. కేసులో హైయర్ హాస్పిటల్ లేదా డయాగ్నోస్ సెంటర్ రెఫర్ చేయడానికి పోతుంది. సో అసలు మీకు ఏ విషయం పరిజ్ఞానం ఉందని చెప్పేసి దాన్ని ఈ పరీక్షకి నిర్వహించడానికి చెప్తున్నారు. ల్యాబ్ టెస్ట్ మీ పర్మిషన్ ఎట్లా అర్హత తీసుకుంటున్నారు. సో అది తప్పు. సో ల్యాబ్ పరీక్షలకి రెఫరల్ కానీ లేకపోతే హైయర్ సెంటర్స్ కి వెళ్ళడానికి కానీ మీరు రెఫరల్ మీ తరఫున మీరు పరీక్ష చేయించుకోవడానికి చెప్పాలి. అంటే సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ల్యాబ్ డయాగ్నోస్టిక్ కావచ్చు, ఏదైనా కూడా మీరు సిఫార్సు చేసే చేయకూడదు. మీ పేరు డాక్టర్ అని రాయబడాలి. ఖచ్చితంగా డాక్టర్ అనే పదం ఉండదు. తర్వాత ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో బెడ్లు, ఐవి స్టాండ్ వంటి సౌకర్యాలు ఉంచుతారు. నేను అదే చూసాను కదా, లోపలికి వెళ్తుంటే కుప్పలుగా కుటుంబంలో వస్తున్నాయి అసలు. ఎట్లా బెడ్స్ ఏ ఉందని చెప్పేసి బెడ్స్ ఇస్తున్నారు. మేము ప్రాథమికంగా ఇది బెడ్స్ అయితే ఇవి ఉండాలా, ఈ బెడ్స్ అయితే 5 బెడ్స్ అయితే సదుపాయం ఉండాలా, 10 బెడ్స్ అయితే సదుపాయం ఉండాలా అన్న దీంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మేట్ అయితే దాని ప్రకారం విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి దాని తర్వాత మేము దాన్ని రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. మరి మేము లేకుండా మరి అసలు మీరు ఆ బెడ్స్ మెయింటైన్ చేయడానికి లేదు. ఎటువంటి శస్త్రచికిత్సలు లేదా థెరపీలు చేయరాదు. సో చెప్పిన సిస్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన కుట్లు వేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇవి చేయాలి.
వారు వైద్య నిపుణులు కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన వైద్య కోర్సులు శిక్షణ పొందలేదు. సో మనం ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి అర్హతగా నిర్ధారించబడిన వైద్య కోర్సులు ఉన్నాయో ఈ కోర్సు మీ వరకు మీరు చేయకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మీతో సిఫార్సు చేయడం రాదు అని చెప్పడం. ఆర్ఎంపీ సంఘాల ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ ప్రభుత్వ వైద్య మండలి నుంచి గుర్తించబడదు. సో ఇది అసోసియేషన్ సర్టిఫికేట్ చూసారు అక్కడ, అసోసియేషన్ సర్టిఫికేట్ అంటే ఇది ప్రైవేట్ పబ్లిక్ సర్టిఫికేట్ అది, ఈ అసోసియేషన్ సర్టిఫికేట్ అది, ఇట్లాంటివి కూడా పొందవచ్చు. అసోసియేషన్ అంటూ దాని సర్టిఫికేషన్ అంటూ ఉండేది లేదు. నాకు కొన్ని వచ్చినాయి, కొన్ని అభియోగాలు వచ్చినాయి. కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, పాత్రకి మిత్రులు చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారు, కొంతమంది మాకు డిఎంహెచ్ఓ గారు మాకు మా సంస్థకి ఇవ్వడం జరిగింది. సో అందుకే మా సంస్థ ద్వారా మీరు పెట్టుకుని ఖచ్చితంగా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అని తెలుగుతూ మీతో అమౌంట్ వసూలు చేశారు లేదా నాకు తెలియదు, కానీ వాడు చెప్పడం మీతో కూడా అమౌంట్ వసూలు చేసి దాని సర్టిఫికేట్ తీసుకున్నారు అని చెప్పేసి తెలవడం జరిగింది. సో ఇటువంటి చర్యలు ఎవరైనా చేస్తున్నారు కూడా దానికి అసలు మాకు సంబంధం లేదు. డిఎంహెచ్ఓ ఏ రకంగా కూడా మీకు ఎవరికి కూడా నిర్ధారణగానే రిజిస్ట్రేషన్ హక్కులు ఇవ్వలేదు, వాటిని రిజిస్ట్రేషన్ చేసే మాకు హక్కు లేదు, మాకు కూడా హక్కు లేదు. సో ఎటువంటి పరంగా కూడా మేము మిమ్మల్ని సో అక్కడ మాకు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా గుర్తించాలి. తర్వాత ఖచ్చితంగా మీరు పొందుపరచాల్సిన బోర్డు, అక్కడ బోర్డు ఉంది. సో ఈ బోర్డు ఖచ్చితంగా ప్రథమ చికిత్సా కేంద్రం అని చెప్పేసి మనకి అక్కడ బోర్డులో ఉంటుంది. సో దాని కింద మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు మాత్రమే రాస్తారు. సో కింద దానికి జతపరిచి డాక్టర్ అనో లేకపోతే ఇంకోటనో అని చెప్పేసి అక్కడ ఉండరాదు. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ నంబర్ మీకు ఒకవేళ జారీ చేయబడి ఉంటే గుర్తింపబడిన సంస్థల ద్వారా కానీ మనకి గుర్తింపబడిన వ్యవస్థల ద్వారా కానీ జారీ చేయబడి ఉంటే అట్లాంటిది మనము ఒక ఫస్ట్ ఎయిడ్ నంబర్ ఇస్తారు. సో ఇక్కడ అందించే సేవలు ఇక్కడ క్లియర్ కట్గా అది కూడా బోర్డులో ఉండాలి ఇన్వెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రథమ చికిత్స, గాయాలు కట్టుబడిన వ్యాధులు కాకుండా సలహాలు, సూచనలు, చికిత్స పెట్టవలసిన ప్రభుత్వ ఆసుపత్రులు సూచించున్నారు. ఇవి మాత్రమే మీరు చేయాల్సిందే, అవి మాత్రమే మీరు చేస్తాం అనేట్టుగా పైన ఉండాలి. దాని కింద ఎలాంటి ద్రావణాలు, సూచనలు, మందులు ఎక్కించబడవు, ప్రసవాల అబార్షన్ చేయబడవు, ఎటువంటి ఆపరేషన్ సర్జరీ చేయబడవు, అత్యవసర సేవలు అందించబడవు, అడ్మిషన్ చేసుకోవడం, స్టిరాయిడ్ మందులు, యాంటీబయాటిక్లు ఇవ్వబడవు, షెడ్యూల్ మందులు ఇవ్వబడవు, ఎలాంటి వ్యాధి నిర్ధారక పరీక్షలు సూచించబడవు. పీడియాట్రిక్స్లో జిల్లా వైద్యాధికారికి కృష్ణా జిల్లా గారికి ఫోన్ చేయండి అని చెప్పేసి డిఎంహెచ్ఓ గారి నంబర్ కూడా అక్కడ పొందుపరచుకుంటారా. ఇది ఒరిజినల్ ఫార్మాట్. ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా పొందుపరచుకోవడం వల్ల ఉండాలి బోర్డ్స్ అన్ని కూడా. సో దయచేసి అందరూ కూడా ఈ విధంగా మార్చుకునేసి నేను చెప్పినట్టుగా మాకు నిర్ధారింపబడిన మీకు నిర్ధారింపబడిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆచరిస్తూ దాన్ని కట్టుబడి ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో దానిని శుద్ధించితే మాత్రం సో ఈ ఏరియాతో సంబంధం లేదు. ఒకటి మీ అందరికీ కూడా అది గుర్తుపెట్టడానికి నేను చెప్పాను, ఎందుకు పాపరికి మాత్రం వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు మిగతా దగ్గర. సో ఇక్కడ ఇప్పటి నుంచి అన్ని చోట్లకి మనం రైడ్స్ అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఇటువంటివి మాకు వచ్చి మా ఎదురు మనకి కనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. సో అది సీజ్ చేసిన పిమ్మట తర్వాత మీకు దాన్ని ఇవ్వడానికి, తెలుసుకోవడానికి మీరు అవన్నీ కూడా ఏదైతే ఆ పద్ధతి ప్రకారం ఉంటామని చెప్పేసి మాకు అప్డేట్ రూపంగా ఇచ్చి దాన్ని చేసుకుంటే మళ్ళీ పునః పరిశీలించి అప్పుడు దానికి మేము ఏమైనా ఇవ్వగలం తప్ప లేకపోతే ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి కూడా మనం క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. సో ఇది మొత్తం కూడా మనం చేయవలసింది. సో దయచేసి మీ అందరికీ కూడా ఇది పిలిచి చెప్తాము, ఇది పిలిచి హెచ్చరిద్దాము, ఇది పిలిచి మిమ్మల్ని అందరినీ ఒక అవగాహన లాగా తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ రమ్మడం జరిగింది. సో ఇవి చేస్తూ ఏదైతే మేము ఇవ్వబడిందో సూచనలు సో చేయాలి, చేయకూడదు అనేవి ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని ఆచరించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో అట్లాంటివి చేయకపోతే మాత్రం మా పరిధి దాటిందంటే మాత్రం తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం
పడతాయని చెప్పేసి చెప్పడానికి